హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్, కుట్టడం, కొలతలు తీసుకోవడం ఇవన్నీ చూద్దాం. ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ వీడియోలో ఓన్లీ కొలతలు తీసుకోవడం, కటింగ్ వరకు పెట్టాను. నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం ఎలాగో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది బోట్ నెక్ వచ్చేసి పైన చిన్న డ్రాప్ వచ్చేటట్టు, వాటర్ డ్రాప్ షేప్ వచ్చేటట్టుగా పెట్టాం. బ్యాక్ కూడా అంతే, కిందేమో కూర్చోబెట్టుకోవడం. దీన్ని అంబ్రెల్లా మోడల్ కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు కుట్టేది మాత్రం ఇలా కూర్చోబెట్టింది కుట్టాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లాంగ్ ఫ్రాక్కి షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు పొడవు తీసుకుంటాం. ఆ పొడవు ఇప్పుడు నేను కుట్టే డ్రెస్కి 13.5 వచ్చింది. ఇలా ప్లస్ కుర్తేసుకుని తర్వాత నడుం దగ్గర నుంచి కిందకి ఎంత వచ్చింది చూసుకోవాలి. ఎందుకు ఇలాగంటే పైన కొలిసింది, పైన షోల్డర్ దగ్గర నుంచి నడుం కొలిసింది, నడుం దగ్గర నుంచి కింద కొలిసింది, మొత్తం టోటల్ చూసుకోవాలి. అందుకని 13.5 + 30 మొత్తం 43.5. ఇప్పుడు నేను కుట్టబోయే డ్రెస్ పొడవు 43.5. అంటే ఇది ఫ్లోర్ లెంత్ కాదు, యాంకిల్ ఫిట్ అంటున్నారు కదా, ఇప్పుడు అలా అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్ కన్నా ఒక 5 అంగుళాలు పొడవు తక్కువ పెట్టుకుంటాం. అదే ఫ్లోర్ లెంత్ కన్నా ఒక 5 అంగుళాలు తక్కువ పెట్టుకుంటాం. పొడవు అయిపోయిన తర్వాత వేసింది ఇప్పుడు చేతుల పొడవు, తర్వాత షోల్డర్ 14, చెస్ట్ 29, నడుము 26, సీటు 32. ఇప్పుడు ఈ డ్రెస్ బోట్ నెక్ దానికి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాం. ఇప్పుడు నేను కటింగ్లో మీకు ఇవన్నీ చెప్తాను. తర్వాత ఇప్పుడు నేను తీసిన కొలతలు కూడా ఒంటి కొలతలు టైట్గా ఎంత వస్తుందో తీస్తున్నాము. దానికి మళ్ళీ యాడ్ చేసుకుని మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ అని రాసింది ఫ్రంట్ నెక్ 5.5, బి అంటే బ్యాక్ నెక్ 7.5, సిహెచ్ అంటే చంక, అంటే ఇవన్నీ నేను పెట్టుకున్న కోడ్స్. సిహెచ్ అంటే చంక 14, అంటే చంక రౌండ్ కొలత. తర్వాత చేయి లూజు 4.5. ఇప్పుడు ఈ కొలతల ప్రకారం మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను, అది చూడండి. మళ్ళీ ఒకసారి కొలతలన్నీ వివరంగా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది డ్రెస్ పొడవు 13.5 + 30, అంటే మొత్తం డ్రెస్ పొడవు. దీన్ని విడిగా కట్ చేసుకోవాలి. 13.5 కింద 30 విడివిడిగా కట్ చేసుకోవాలి. ఈ రెండు అయిపోయిన తర్వాత చేయి పొడవు 15, తర్వాత షోల్డర్ 14, తర్వాత చెస్ట్ 29, నడుము 26, సీటు 32, బోట్ నెక్ ఫ్రంట్ 5.5, బ్యాక్ 7.5, సిహెచ్ అంటే చంక అని చెప్పాం కదా 14, చేయి లూజు 4.5. ఈ కొలతల ప్రకారం ఇప్పుడు డ్రెస్ మొత్తం మనం డ్రాయింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ కోసం మనకి ఇచ్చింది వాళ్ళ శారీనే. ఆ శారీలో బ్లౌజ్కి వస్తుంది కదా, బ్లౌజ్ వరకు పైన బాడీకి వేస్తాం. ఇప్పుడు నేను చూపించేది బాడీ క్లాత్, తర్వాత ఇది శారీ క్లాత్. ఈ శారీ క్లాత్కి కింద కర్వర్డ్గా అట్లా వర్క్ వచ్చింది. ఆ వర్క్ కింద డిజైన్గా పెడదాం. దీనికి లైనింగ్ ఇది. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కటింగ్. ఇప్పుడు ఈ డ్రెస్కి లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాం. కాటన్ లైనింగ్ 4 మీటర్లన్నర తీసుకున్నాం దీనికి. ఇలా ఇప్పుడు లైనింగ్ ఇలా ఉంటుంది అనమాట, అంచు కలిపి. దీన్ని ఇలాగే ఉంచేసి, అంటే ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకుంటున్నాం. బాడీ కట్ చేసుకున్నప్పుడు అంచులు 2 అటు పక్క ఉండి, ఇటు మడత ఉన్నది మన పక్క ఉండేలా చూసుకోవాలి. ఇట్లా నేనున్న పక్కనేమో ఈ మడత ఉండాలి, నాకు ఆపోజిట్లో అంచులు ఉండాలి. అలా వచ్చేలాగా చూసుకుని మడత వేసుకుని పెట్టుకోవాలి. ఈ మడత వేసుకు పెట్టుకుని ముడతలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేసుకోవాలి. ఇస్త్రీ పెట్టలేకపోతే అలాగైనా వేసుకోవచ్చు, ముడతలు లేకుండా చూసుకుని. తర్వాత కిందంతా సమానంగా చూసుకుని, ఇప్పుడు నా కుడి చేతి పక్కన కింద వస్తుంది బాడీ కటింగ్, పైన ఇటు వస్తుంది. అలా ఎందుకు అంటే మన చేయి కట్ చేసేటప్పుడు ఇలా ఈజీగా తిరుగుతుంది, చంకైనా రౌండ్ నెక్ అయినా కట్ చేయడానికి. అది ఇటు ఆపోజిట్లో తిరగాలంటే కొంచెం కష్టంగా కూడా చేయి, అందుకోసం ఇలా వేసుకుంటాం. మీ వీలుని బట్టి మీరు వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి అంతా ఇస్త్రీ చేసి ఈ బాడీకి మనం ఇప్పుడు కొలతలు వేసుకుందాం. ఈ కొలతలన్నీ ఎలా ఉంటాయి అంటే ఈ సైజుకి ఇలా ఉంటాయి, వేరే సైజులు వచ్చినప్పుడు వేరే ఎలా ఉంటాయి. దీన్ని బట్టి కొంచెం సైజు పెరిగినప్పుడు కొంచెం పెంచుకుంటూ, దీనికన్నా సైజు తక్కువ అయితే తగ్గించుకుంటూ మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్ద ఇబ్బంది ఉండదు కొలతలు. ఒకసారి మీరు కూడా ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇట్లా సమానంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ కొలత పెట్టుకుందాం. ఈ బాడీ కొలత వచ్చి 13.5 కదా, కింద అరగణం ఖర్చు పోను, అక్కడ నుంచి పైకి 14 పెట్టుకోవాలి. అంటే పైన అరగణం ఖర్చుతో కలుపుకొని, లేదా 13.5 పెట్టుకుని మళ్ళీ విడిగా అరగణం ఖర్చు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని అక్కడ గీత కొట్టేసుకోండి. బోట్ నెక్ పెడుతున్నాం. బోట్ నెక్ పెట్టినప్పుడు షోల్డర్ ఎంత వస్తే దాన్ని 2 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్కి వచ్చేసి షోల్డర్ 14 వచ్చింది, 14లో సగం 7, ఇలా 7 పెట్టేసుకోవాలి. నెక్కి వచ్చేసి 7లో సగం 3.5 పెట్టుకోవాలి బోట్ నెక్కి. అదే మళ్ళీ మామూలు నెక్ అయితే దాన్ని షోల్డర్ని 3 భాగాలు చేసుకోవాలి. సేమ్ అలాగే చంక కూడా అంతే. చంకను కూడా ఇప్పుడు షోల్డర్ ఎంత వస్తే దానిలో 2వ భాగం పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు షోల్డర్ 14 వచ్చింది, 14లో షోల్డర్ 7 పెట్టాం. ఇదే రకంగా చంక కూడా 7 పెట్టుకోవాలి. ఇలా ఈ 2 పెట్టుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 29 వచ్చింది. 29కి 2 అంగుళాలు కలుపుకుంటే 31. 31లో 4వ భాగం 7.5 పెట్టుకోవాలి పైన. దీనికి ఒక 2 అంగుళాలు ఖర్చుకి. తర్వాత నడుము 26 వచ్చింది. దీనికి 2 అంగుళాలు కలుపుకుంటే 28. 28లో 4వ భాగం 7 పెట్టుకోవాలి. ఈ 7 పెట్టుకుని
మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ డాట్స్ వేస్తాం. ఆ డాట్స్ కోసం ఒక అంగుళం, తర్వాత ఖర్చుకి 2 అంగుళాలు. ఇది ఇలా కుట్టుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకుందాం. ఇప్పుడు చంక ఇలా పైనుంచి ఇలా కొడితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కనీసం 2 అంగుళాలకి ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ పైన 7 అంగుళాలకు పెట్టాం. ఇక్కడ నుంచి 2 అంగుళాల దగ్గరికి ఇలా గీత కొట్టుకుని ఇప్పుడు దీనిలో మనం చంక్ తీసుకోవాలి. ఈ చంక్ గీయడానికి మళ్ళీ ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ వాడాలి. ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ వాడుకోవాలి. ఇక్కడ పైన 7 దగ్గర పెట్టుకొని ఇక్కడ మనం 2 పెట్టాం కదా, ఇట్లా లోపలికి పెట్టుకొని ఈ స్కేల్తో తీసుకోవాలి. ఇప్పుడు మనం చంక్ కొలత తీసుకున్నాం. చంక్ కొలత తీసినప్పుడు రౌండ్ కొలత వచ్చి 14 వచ్చింది. ఇప్పుడు దీన్ని 14లో సగం 7 వచ్చిందా లేదో ఒకసారి కొలసి చూసుకోండి. ఇలా చూసారు కదా, 14 పైన ఇక్కడ ఖర్చుకి 1 అంగుళం, 14.5. ఇటు కొంచెం ఖర్చు కొడతాం కదా మనం, కుట్టడానికి తగ్గుద్ది కదా, దానికి ఒక 1 అంగుళం. ఇది చూసుకోవాలి మనకు కావాల్సినంత వచ్చిందా లేదని. తర్వాత ఫ్రంట్ నెక్ 5.5, దీనికి రౌండ్ నెక్. ఇట్లా రౌండ్ వేసి ఇక్కడ ఒక డ్రాప్ పెట్టాలి. 7 అంగుళాలకు వస్తుంది. ఇక్కడ ఇలా నెక్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఒక డ్రాప్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేయడం అయిపోయింది. ఇంక దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ కింద డ్రాప్, తర్వాత నెక్, తర్వాత చంక, సైడ్ కట్ చేసుకోండి. ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్ వరకు అయింది. తర్వాత దీనికి బ్యాక్ కూడా తీసుకోవాలి. బ్యాక్ అవసరమైతే జిప్ వేసుకుంటాం, లేకపోతే మామూలు కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడికి కుట్టాలో ఎన్ని మార్కులు పెట్టుకోవాలి. ఈ మార్కులు అంతా అయిపోయాక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఈ డ్రెస్కి వచ్చి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇటుపక్క నుంచి ఇటుపక్క తిప్పుకొని ఇట్లా వేసుకొని ఈ అంచు 2 జాయింట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకి క్లాత్ కలిసి వస్తాను, లైనింగ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా సమానంగా తీసేస్తున్నాం. ఈ చంక్ వచ్చేసి ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 అంగుళంన్నర దాకా వచ్చిన తర్వాత ఇలా కొంచెం తీసుకుంటూ ఇట్లా తేల్చేయాలి. 1 పావు ఇంచు తేల్చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి చంక్ కొంచెం తేల్చేయాలి. ఇప్పుడు ఒకసారి ఇలా స్ట్రైట్గా గీత పట్టుకొని పైనుంచి ఒక 3 అంగుళాలకి మళ్ళీ ఇలా గీత పట్టుకొని ఇది రౌండ్ గీసుకోవాలి నెక్కి. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డౌన్ 7 అంగుళాలు ఇక్కడికి పెట్టుకుని ఇప్పుడు దీనికి చిన్నగానే పెట్టమన్నారు, వాటర్ ఆఫ్ షేప్ ఇలా పెట్టాలి. బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్. ఇంకెప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీసాం. తర్వాత చేతులు ఇట్లా డబుల్ అన్నదాన్ని మళ్ళీ డబుల్ మార్చుకొని ఇది పైన ఇక్కడ నుంచి చేపడు 15 అంగుళాలు, 15కి ఒక 2 అంగుళాలు ఖర్చుతో 15.5. ఇది కింద చేతికి, చేతిలో వచ్చి 4.5. ఇక చంకు వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది డౌన్. ఇది బోట్ నెక్ కాబట్టి 2.5 పెట్టుకోవాలి. తర్వాత ఇది వచ్చి చేయి రోజు 7.5 పెట్టుకోవాలి. ఇలా
చేతులు డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నాక ఫ్రంట్ డౌను ఎన్ని కరెక్ట్గా తీసుకోవాలి. డాట్స్ కూడా పెట్టేసుకోవాలి. ఖర్చులు ఎక్కడెక్కడ కావాలనేది ముందే డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా 2 చేతులు ఒకసారి కటింగ్ అయిపోతుంది. తర్వాత ఇలా ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి. ఇంకా ఫ్రంట్ చేతులు అయిపోయింది. ఇప్పుడు కిందలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దీనికి నడుము వచ్చేసి 26 అంటే 2 అంగుళాలు కలుపుకుంటే 28 అనుకున్నాం. ఆ 28ని 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు ఎలా అంటే 3 12 36, 3 10 30. మనకు కావాల్సిన 28 కాబట్టి 3 10 కూడా అవసరం. 3 9 27. 3 9 27 అంటే అక్కడ ఇంకా అంగుళం కావాలి కాబట్టి 9 పావు లేదా 9:30 పెట్టినా పర్లేదు. 9:30 పెట్టుకోవాలి. ఇలా 9:30 ఒక మార్క్ పెట్టేసుకుని ఈ బార్లో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన పొడవు. ఇప్పుడు ఇది కింద పొడవు వచ్చేసి 30 అంగుళాలు. ఒరిజినల్ కన్నా లైనింగ్ ఒక 2 అంగుళాలు పొడవు తక్కువ పెడతాం కాబట్టి 28. టేప్తో ఇలా 28 కలుసుకుని పెట్టాలి. ఇక్కడికి 28 వచ్చింది. 28 అంటే పొడవులో తీసుకుంది 28, నడుము కోసం తీసుకుంది 9 పావు. అది మొత్తం కలుపుకోవాలి. 28 9 పావు మొత్తం 37.5. ఇలా ఒక మడత వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకా ఎంత తీసుకోవాలి అంటే ఎదరికి వెనక్కి అని. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా ఓపెన్లో ఏమో కింద పక్క వెళ్ళేటట్టు ఇట్లా మడత వచ్చింది పై పక్క పెట్టుకుని ఒక్కసారి ఇలా వేసుకుని మడత సమానంగా దీన్ని ఈ ఉన్నదాన్ని ఇలా ఓపెన్ ఉన్న పక్కని ఇట్లా వేసుకోవాలి క్రాస్గా. సమోసా మోడల్ అంటారు కదా అట్లా. ఇక్కడ నడుముకి వస్తుంది. ఇట్లా మడతేసుకున్న తర్వాత ఈ సమోసా మోడల్ ఇట్లా పైన వీ షేప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి నడుముకి కావాల్సిన 9 పావు. ఆ 9 పావు మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ చివర, తర్వాత మళ్ళీ ఈ చివర, తర్వాత మధ్యలో ఇలా పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు కావాల్సిన పొడవు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 28 పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది 28. మళ్ళీ ఈ చివర మధ్యలో కూడా 28 పెట్టుకోవాలి. ఇక్కడ ఇది తీసేసుకోవాలి. ఇది నడుము. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత కింద ఏమవుతుందంటే ఇది చిన్న పన్న వస్తుంది కాబట్టి లైనింగ్ కొంచెం జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఆ జాయింట్ ఇక్కడ ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇది క్రాస్గా కట్ చేయగా మిగిలిన ముక్కలు ఉంటాయి. ఇట్లా వేస్ట్ ఉంటుంది. ఈ వేస్ట్లో 2 ముక్కలు తీసుకోవాలి. కింద లైనింగ్ ఇప్పుడు 4 మడతల మీద ఉంది కానీ 2 సైడ్లు సరిపడా ఉంది. 2 సైడ్ల వరకు జాయింట్ పడుతుంది. దానికి ఇలా ఒక రంగులం ఖర్చు పైకి వెళ్ళేలాగా దీని కింద పెట్టుకుని ఈ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలు తర్వాత జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి పొడవు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇదేమో పైన నడుము సన్నగా వస్తుంది, కింద అంబ్రెల్లా లూజ్ వస్తుంది అనమాట ఈ కటింగ్ వల్ల. ఇంకా లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసుకుందాం. ముందు బాడీ తీసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్లు ఉంటాయి కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అవి తీసుకుని మనం పైన బాడీకి వేద్దాం అనుకున్న చీరలో వచ్చిన జాకెట్ ముక్క ఉంది కదా, ఆ ముక్క తీసుకుని దాని మీద పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి కట్ చేసుకుందాం. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు జరిగిపోతూ ఉంటాయి పార్ట్లు, అందుకోసం. ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ వరకే జాయింట్ పడుతుంది. ఒరిజినల్కి జాయింట్ లేకుండా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసేటప్పుడు సమానంగా పెట్టి కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి జాయింట్ లేకుండా వేసుకుంటే సరిపోద్ది. దీనికి జిప్ వేసే పని లేదు కాబట్టి బ్యాక్ జాయింట్ రాకుండా చూసుకోవాలి. అది జిప్ వేసేదైతే బ్యాక్ జాయింట్ వచ్చినా పర్లేదు. దీనికి ఇంకా బోట్ నెక్ కాబట్టి జిప్ వేసుకోకపోయినా డ్రెస్ ఈజీగానే వేసుకోవచ్చు. మెడ పట్టేయడం అట్లాంటిది ఉండదు. ఇట్లా వెనక సైడ్ బ్యాక్ పార్ట్ నేను కొంచెం జాయింట్ చేయాల్సిన వరకు తీసేసి పెట్టా కదా, అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా చేతులు తీసుకుంటే పైన బాడీ పని అయిపోద్ది. బాడీకి డిజైన్ తీసుకున్నాం కదా, చేతులకి ప్లెయిన్లో తీసుకుందాం. ఆ చేతుల కింద ఏం చేద్దామంటే ఇట్లా దీనికి కరోడ్ వర్క్ వచ్చింది కదా, అది వచ్చేలాగా తీసుకుందాం. ముందుగానే మనం లైనింగ్ కట్ చేసుకున్నాం చేతులు ఎంత కావాలనేది. ఆ లైనింగ్ని ఈ ఒరిజినల్ క్లాత్ మీద వేసి చేతులు కట్ చేసుకుంటే ఇంకా చేతులు పని అయిపోద్ది. తర్వాత ఇంకా కింద బాడీకి తీసుకోవాలి. ఆ బాడీకి చీర క్లాత్ ఎంత తీసుకోవాలంటే ఈ సైజుకి వచ్చేసి ఒక 3 లేదా 3 మీటర్ల తీసుకుంటే సరిపోద్ది లూజు, అందుకని ఎక్కువ ఉన్నా బాగోదు.
ఈ డ్రెస్కి వచ్చేసి నేను కింద 3 మీటర్లు తీసుకుంటున్నాను. దీనికోసం చీరని ముందు లైన్‌గా కొలుసుకోవాలి. ముందుగా మనకు కావాల్సిన ఎంత లూజ్ కావాలో అంత తీసుకోవాలి. ఇది అంబ్రెల్లా కాదు కాబట్టి లైన్‌గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చీరలో దీనికి 3 మీటర్లు నేను కట్ చేసుకుంటున్నాను. ఈ 3 మీటర్లని ఇట్లా మడతేసుకొని అంచు కిందకొచ్చేలాగా ఇప్పుడు దీనికి కర్వ్ ఉంది కదా! అది కావాలి కింద మనకి. ఈ చీరకి కింద పక్కన ఎక్కువ వచ్చింది. పై పక్కన తక్కువ ఇచ్చాడు. మన కింద పక్కది ఈ డ్రెస్‌కి కింద వచ్చేలాగా పెట్టుకొని పై పక్క ఉన్నది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సిల్క్‌ది కాబట్టి ఇది కొంచెం కష్టంగా ఉంది కట్ చేయడానికి. అదే కొంచెం ఇంత సిల్క్ లేకుండా కొంచెం మందంగా ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన డ్రెస్ పొడవు ఎంతో అంత పెట్టుకోవాలి. కింద డ్రెస్ పొడవు ఎంతో 38 కదా! దీనికి 38 పెట్టేసుకోవాలి. ఇంకా కింద కుట్టే పని లేదు కదా! అందుకని కింద ఏమీ ఎక్స్ట్రా పెట్టే పని లేదు. పైన ఒక రంగుళం ఖర్చు అంటే 38.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఇక అంతకన్నా ఎక్కువ ఉన్న చీరది ముక్క తీసేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా మనం డ్రెస్‌కి కింద కుచ్చు పెట్టేసుకుంటాం. బాడీకి కుచ్చు పెట్టేసుకుంటాం. ఇది మొత్తం 3 మీటర్లు ఉంది క్లాత్. ఇంచుమించు 3 మీటర్లు అంటే 120 అంగుళాలు వస్తది. నడుము వచ్చేసి రౌండ్ కొలత వచ్చేసి 30 అంగుళాలు. ఆ 30 అంగుళాలకి ఈ 120 అంగుళాలని కుచ్చు పెట్టేసేయాలి. ఇంకా లాంగ్ ఫ్రాక్ కుట్టడం అయిపోద్ది. ఈ కుట్టడం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ వరకు పెట్టాను.